హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మొత్తం అంతా గ్రీన్ హార్వెస్ట్ ఇంకా వీటితోటి వీగన్ మీల్ గూడా ప్రిపేర్ చేశాననమాట. పాలకూర మీరు కట్ చేసేటప్పుడు సౌండ్ గూడా వినండి. అన్నీ కట్ చేసేటప్పుడు అంటే ఫ్రెష్‌గా స ఏమంటారు క్రిస్పీగా ఉన్న సౌండ్ వస్తది గదా! ఇంకా మీరు ఫస్ట్ టైమ్ వీడియో చూస్తా ఉంటే గనక నా పేరు స్వప్న. మేము ఎల్ఏలో ఉంటామనమాట. బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్‌లో చాలా ప్లేస్ ఉంది. నేను గార్డెనింగ్ ఇష్టంగా చేస్తాననమాట. ఇంగ ఈరోజు పాలకూర, స్విస్ చాడు, క్యాబేజ్. క్యాబేజ్‌ది ఫస్ట్ హార్వెస్ట్ అండి మొత్తం గార్డెన్‌లోనే. ఇంతకుముందు నేనెప్పుడు క్యాబేజ్ పండించలేదు. ఆహ్, నేననుకున్నాను క్యాబేజ్ వార్మ్స్ అని అంటారు గదా! జనరల్‌గా. ఈ క్యాబేజ్ వార్మ్స్ వీటిని బాగా అఫెక్ట్ చేస్తాయని చూసారా ఎంత బ్యూటిఫుల్ హెల్తీ ఆర్గానిక్ క్యాబేజ్ అని అనుకున్నా. అంటే వీటికి ఎక్కువ క్యాబేజ్ వార్మ్స్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని అనుకున్నా గానీ, ఈ క్యాబేజ్ వార్మ్స్ ఎఫెక్ట్ నాకు కాలీఫ్లవర్స్ మీద ఎక్కువుందనమాట. క్యాబేజెస్ కంటే గూడా. వీటి మీద నాట్ బ్యాడ్. ఎప్పుడన్నా ఒకటి కనిపిస్తే వాటిని చేత్తోని తీసి పారేస్తాననమాట. సో ఫార్ ఫైన్. ఐయామ్ హ్యాపీ విత్ ద క్యాబేజెస్ అనమాట. ఇంక స్విస్ చాట్ చూసారా? రెయిన్‌బో చాడ్ అని గూడా అంటారు. మీరు విన్నారో లేదో ఏమంటారు రెయిన్‌బో ఈటింగ్ అని గూడా అంటారనమాట. అంటే అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫుడ్‌ని మనము తినాలి అని. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క కలరు, ఒక్కొక్క ఎలిమెంట్, మినరల్స్ ఇవి ఉంటాయి గదా! వీటి వల్ల ఆ కలర్ అనేది ఆ ఫుడ్‌కొస్తుందనమాట. సో, మనం అన్ని రకాల కలర్స్ ఉన్న భోజనం అనేది చేయాలి అని చేస్తే అది హెల్త్‌కి మంచిదని అంటారనమాట. నాకు ఎప్పుడు ఇష్టం ఇది యెల్లో, రెడ్ ఇంకా వైట్ కలర్స్‌లో దొరికిద్దనమాట. సో, ఆల్‌వేస్ ఉంటది చాడెప్పుడు అండ్ వెరీ, వెరీ ఈజీ టు గ్రో అనమాట. చూసారా ఎంత బాగున్నాయో? ఇంకా ఆనియన్స్ అండి గార్డెన్ అంతా ఉన్నాయి. ఆనియన్ గార్లిక్ చూసారు గదా! ఇంకా ఎస్పెషల్‌గా కొన్ని ఉల్లిగడ్డలు మనకి కుళ్ళిపోతాయి కదా! అవి నాటాననమాట. అట్లా ఉంచి నాటిన వాటి నుంచి ఫ్లవర్ వస్తా ఉంటది. సో, అవి గ్రీన్స్ కూడా మనం హార్వెస్ట్ చేసుకొని వాడుకోవచ్చనమాట. చూసారా ఎంత బాగున్నాయో? ఇది ఫ్లవర్ అనమాట మొగ్గ. దీని నుంచి పువ్వొచ్చి ఇంకా దాని నుంచి విత్తనాలొస్తాయనమాట. కొన్ని వదిలేస్తున్న విత్తనాలకి, కానీ కొన్ని హార్వెస్ట్ చేశాననమాట. ఇంగా కొన్ని విత్తనాలు ఆనియన్స్ గార్డెన్ నుంచే వచ్చాయి. లాస్ట్ ఇయర్ చూసారు గదా మీరు. చాలా ఉన్నాయన్నమాట. ఇంక మాకు వెదర్ బావుంటది గాబట్టి ఏస్తూనే ఉంటామట. ఎవ్రీ మంత్ విత్తనాలేస్తూనే ఉన్నాను. ఇంకా రెడీ అయినట్టు తీసి రీప్లాంట్ చేస్తున్నాననమాట. సో, దీంట్లో కొన్నున్నాయి. ఆల్‌మోస్ట్ ఎవ్రీ వీక్ రీప్లాంట్ చేస్తున్నా. ఇంగ ఈరోజు కొన్ని చేశాననమాట. సో, ఈ సైజొచ్చినప్పుడు మనం తీసుకొని గ్రౌండ్‌లో గానీ, వేరే పెద్ద కంటైనర్స్‌లో గానీ పెట్టుకోవచ్చనమాట. ఇంగా ఫ్యూ వీక్స్ అగో గడ్డి కొంచెం చెక్కి రెడీ చేశా. ఈరోజు గూడా కొంచెం చెక్కి ఏంటివి బెండ విత్తనాలు డైరెక్ట్‌గా గ్రౌండ్‌లో ఏసాననమాట. చూసారా వేర్లతో ఎంత అందంగున్నాయో. ఇక్కడంతా తీసేసాను గడ్డి గానీ, నడుస్తూ ఉన్నాను గదా! కొంచెం బండలాగా అయిపోయింది. నడుస్తూ ఉన్నాను ఎందుకంటే, ఈ గడ్డి మళ్ళీ మొలవకుండా ఉంటది. నడుస్తుంటే కొంచెము అవాయిడ్ చేస్తదన్నట్టుగా. అందుకని దాని పైన పైన కొంచెం చెక్కి ఆ గడ్డిది లాగి పారేసి ఇక్కడ నాటాననమాట. ఇంగా కొంచెం ఆ పక్క గూడా కొంచెం చెక్కాననమాట. ఎంత కొన్ని ఫ్యూ ఫీట్స్ అంతా చెక్కి, ఆడ బెండ గింజలు, కొన్ని కాలీఫ్లవర్ గింజలు డైరెక్ట్ సో చేశా. కుండీలో ఏసిన విత్తనాలు పెరుగుతున్నాయి. మొలకలొచ్చి. కొన్ని విత్తనాలు ఎక్కువేశాననమాట. నాకెందుకంటే స్లగ్స్ ప్రాబ్లమ్ బాగుంది గార్డెన్‌లో. స్లగ్స్, రోలీ పోలీసు మొలిచినట్టే ఆ లేత ఆకులనేవి తినేస్తూ ఉంటాయనమాట. సరే సగం తినేసినా సగమన్నా దక్కుతాయన్నట్టుగా ఒక పెద్ద బెండకాయలో ఉన్న విత్తనాలన్నిటిని ఏసా. ఏసి కొంచెం నీళ్ళు పట్టా చూడాలి. సో, ఆనియన్స్ రీప్లాంటేషను కొంచెం లెక్కన గడ్డంతా లాగి పారేయడము, మళ్ళీ డైరెక్ట్ సో కాలీఫ్లవర్స్ బెండ ఈ పనులన్నీ ఈరోజు చేశాననమాట. బావుంది ఉన్న వరకు కాలీఫ్లవర్సు కొన్నున్నాయి. మళ్ళీ సెకండ్ టైమ్ బ్యాచు, క్యాబేజెసు ఆనియన్స్, గార్లిక్స్ అయితే గార్డెన్ అంతా ఉన్నాయి. టొమాటోస్ ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఇంక ఇప్పుడు మళ్ళా వస్తున్నాయి. ఇంకా కుండీలలో పడి పాత పచ్చిమిరపకాయలు అవి మళ్ళీ కుప్పలు కుప్పలు మొలిచాయన్నమాట. అవి చిల్లీ దే ఆర్బోల్ మన సన్న మిరపకాయలు ఉంటాయి గదా! అవన్నమాట. ఇంగా అవి గూడా కొంచెం పెరిగాక వాటిని గూడా తీసి నాటి, ఈ పాతయి ఉన్నాయి గదా! లాస్ట్ ఇయర్‌వి హెల్తీగా ఉన్న వాటికి ఉంచేసి మిగతాయి తీసేస్తానన్నమాట. దానివల్ల ఏంది మన కొత్తగా మొక్కలైతే కొంచెం బాగా కాస్తాయి గదా! 1 ఇయర్ ఓల్డ్ కంటే గూడా. సో, ఇవి రీప్లాంటేషన్‌కొచ్చినప్పుడు అప్పుడు చేస్తాననమాట. సో, ఈ ఉల్లిగడ్డలు ఎప్పుడైనా మీరు విత్తనాలు నాటుకోండి. సెట్స్ కంటే విత్తనాలు ఎక్కువొస్తాయి. మీరు కిచెన్‌లో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలుంటాయి గదా! వాటిని నాటుకుంటే గనక వాటి నుంచి మీకు పువ్వొచ్చి విత్తనాలొస్తాయనమాట. అట్లా తెచ్చుకుంటే మనకెక్కువ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ విత్తనాలొస్తాయి గాబట్టి కొనేదానికంటే గూడా ఇట్లా ఫ్రెష్ విత్తనాలు బెటరు. ఎందుకంటే నేను ప్యాకెట్‌లో కొనుక్కొచ్చిన విత్తనాలు చాలా సార్లు ట్రై చేశాను గానీ, అవి ఎప్పుడు మొలవలేదనమాట నాకు. చూసారా ఎంత బాగున్నాయో? ఇంగా నీళ్ళు పట్టాననమాట. ఇంగా కూడా కొన్ని రెడీ అయ్యాయి.
ఇంగా ఎవ్రీ వీకు ఇట్లా రీప్లాంటేషన్ అంటూ చేయడము, ఎవ్రీ మంత్ విత్తనాలేసుకోవడము ఇట్లా చేస్తూ ఉంటాననమాట. సో థాట్ మా వెదర్‌కి ఎనీ టైము గార్డెన్‌లో ఉల్లిగడ్డలు ఉండేలాగా. చూసారా? ఇది ఆకుకూర స్విస్ చాడు ఫ్రై అనమాట. ఇది చేశాను. అండ్ టోఫు చేశానన్నమాట. ఇది ఆర్గానిక్ టోఫు కాస్కో నుంచి తెచ్చింది. దీన్ని కొంచెం ఇట్లా ఫ్రై లాగా చేసేసి అన్నంలో యేసుకొని తిన్నామనమాట లంచ్‌కి. సో, వీగన్ లంచ్ అనమాట. బాస్మతి రైస్, స్విస్ చార్డ్, పాలకూర ఫ్రై, టోఫు. బావుంది గదా! హెల్తీగా చేసుకోండి. హెల్తీగా పండించుకోండి. మీకు వీలైనంత వరకు ఇంకా హెల్తీగా వండుకొని, కుక్ చేసుకొని చక్కగా తినండి. ఆరోగ్యంగా ఉండండి. అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే గనక నా గార్డెనింగ్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాకరకాయలు కొన్ని మొలిచాయి. బీర విత్తనాలు అవి ఏస్తూ ఉన్నాను సమ్మర్‌కి. మన విత్తనాలన్నీ ఇంకా దొండ రీప్లాంట్ చేశానండి చూసారు గదా! అది గూడా గ్రౌండ్‌లో పెట్టాలి. కొత్త ట్రెల్లెస్‌లేయాలి. చాలా చేస్తాననమాట. అదండి మరి. ఉంటాను. మళ్ళీ వీడియోలో కలుస్తాను. బాయ్.